మరో 2 రోజుల్లో వృశ్చిక రాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల పాటు ఉన్న వీరి దరిద్రం పోతుంది. ఎవరైతే మిమ్మల్ని జీరో అన్నారో వారే మిమ్మల్ని హీరో అంటారు ఖచ్చితంగా. వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ కీలక మలుపు ఏంటి? మరో 2 రోజుల్లో వీరి జీవితంలో చోటు చేసుకోబోయే ఆ ఆసక్తికరమైన సంఘటనలు ఏంటి అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. విశాఖ నక్షత్రము 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు. ఏవి జరిగిపోయినవి, ఏమి జరగవలసినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతూ ఉంటారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటము కష్టం. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చెప్పుడు మాటలు వినటం వల్ల మీ జీవితంలో ముఖ్యమైన వాటిని నష్టపోతూ ఉంటారు. జరగబోయే సంఘటనలను ముందుగానే ఊహించటం, ఎదుటివారి మనసులోని ఆలోచనలను సులభంగా పసిగట్టడం వీరి నైజం. వీరి అంతర్దృష్టి దాదాపు ఎల్లప్పుడూ నిజమవుతుంది. ఇది వారిని అనేక ప్రమాదాల నుండి కాపాడుతుంది. జీవితంలో ఎన్ని కష్టాలు, ఆటుపోట్లు ఎదురైనా రెట్టింపు బలంతో నిలబడగలరు. ఏదైనా ఒక విషయాన్ని సాధించాలని సంకల్పిస్తే దానిని పూర్తి చేసే వరకు విశ్రమించరు. వారి సంకల్ప బలం అసాధారణమైనది. వీరు తమ భావాలను, ఆలోచనలను, వ్యక్తిగత విషయాలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు. పైకి ప్రశాంతంగా, గంభీరంగా కనిపించినా వారి లోపల భావోద్వేగాల సముద్రమే ఉంటుంది. ఈ గోప్యత వారిని అర్థం చేసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. కానీ అదే వారికి ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ప్రేమ అయినా, ద్వేషమైనా వీరు దానిని తీవ్రంగా అనుభవిస్తారు. వారి పట్ల అమితమైన విశ్వాసంతో, ప్రేమతో ఉంటూ ఉంటారు. కానీ తమకు అన్యాయం జరిగిందని లేదా మోసపోయానని భావిస్తే వారిని అంత తేలిగ్గా క్షమించలేరు. వారి సహనానికి హద్దు దాటితే వారిలోని పగ తీర్చుకునే స్వభావం బయటకు వస్తుంది. వీరికి ప్రతి విషయంలోనూ లోతుగా శోధించే అలవాటు ఉంటుంది. ఉపరితల సమాచారంతో సంతృప్తి చెందరు. అందుకే వీరు గూఢ శాస్త్రాలు, సైన్స్ పరిశోధన, దర్యాప్తు వంటి రంగాల్లో రాణిస్తారు. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ రాశివారు మరో 2 రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోబోతూ ఉన్నారు. నాయనలారా, ఈ రాశికి చెందిన వారందరికీ ఇది బంగారు భవిష్యత్తుకు నాంది అని చెప్పాలి. మీ జీవితంలో ఒక మహత్తరమైన అధ్యాయం కేవలం మరో 2 రోజుల్లో మొదలు కాబోతుంది. ఇటువంటి శుభ లక్షణాలు ఉన్నటువంటి మీరు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతూ ఉన్నారు. మీరు మీ జీవితంలో ఎంతగానో ఎదుగుతారు. ముఖ్యంగా వృత్తిపరంగా ఎంతో గొప్ప అభివృద్ధిని సాధిస్తారు. ఇప్పటి వరకు మీరు కలలో కూడా ఊహించని మంచి మార్పులు మీ జీవితంలో స్థిరపడతాయి. ఆర్థికంగా కూడా ఇది మీకు ఒక అద్భుతమైన శుభప్రదమైన సమయం. వృత్తిపరంగా చూస్తే రానున్న 2 రోజుల్లో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తిలో అభివృద్ధి, ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో తమ కోరుకున్న ఫలితాన్ని ఖచ్చితంగా దక్కించుకుంటారు. ఉద్యోగంలో మీ స్థానం లేదా పదవిలో ఒక ఊహించని మంచి మార్పు కలుగుతుంది. దీనివల్ల మీరు మీ జీవితంలో ఊహించని ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా ఇప్పటి వరకు జీవితంలో జీరోగా బ్రతుకుతున్నామని బాధపడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇకపై ఖచ్చితంగా హీరోగా మారుతారు. దీనికి కారణం 100కి 100% మీరు గతంలో పడిన కష్టమే. మీరు పడిన నిజాయితీ గల శ్రమకు, కష్టానికి ఇప్పుడు సరి అయిన ఫలితం దక్కబోతుంది.
మీ వృత్తికి సంబంధించిన ప్రయాణాన్ని మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మీ ముఖ్యమైన పత్రాలను 1-2 సార్లు తనిఖీ చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యమైన పత్రాలను మర్చిపోయే అవకాశం లేదా కోల్పోయే అవకాశం కొద్దిగా ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని లేదా విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఈ సమయం మీకు ఎంతగానో కలిసి వస్తుంది. రానున్న 2 రోజుల్లో మీరు విదేశాలకు సంబంధించినటువంటి శుభవార్త ఖచ్చితంగా వింటారు. ఈ శుభవార్త మీ భవిష్యత్తుకు ఒక గొప్ప పునాది వేస్తుంది. ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు చాలా బాగా ఉంటుంది. గతంలో మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి ఈ సమయంలో మీకు విముక్తి లభిస్తుంది. మీరు కొత్త శక్తితో ఉల్లాసంగా ఉంటారు. మీ దైనందిన జీవితంలో చురుకుదనం పెరుగుతుంది. ఆర్థికంగా చూసుకుంటే రానున్న 2 రోజుల్లో ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇది మీకు మంచి సంపాదన కలిగించేటటువంటి సమయం. అలాగే మీ ఆర్థిక జీవితంలో ఊహించని మార్పులు ఉంటాయి. ఈ అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయంటే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంటే మీరు అసలు ఊహించని మార్గాల్లో డబ్బు మీ చేతికి వస్తుంది. అంతేకాకుండా మీరు ఎప్పటినుంచో కోర్టులో చిక్కుకుపోయి ఉన్న మీ ఆస్తులు లేదా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. దీంతో పాటుగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మీకు వచ్చిన ఈ మెరుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన మార్పును మీరు మొదట్లో నమ్మకపోతారు. కానీ ఇది మీ అదృష్టాన్ని, కష్టాన్ని కలిపి తెచ్చిన విజయం. ఇక వ్యాపారంలో ఉన్న వారికి రానున్న 2 రోజుల్లో ఇది బంగారు సమయంగా కనిపిస్తుంది. మీరు మీ వ్యాపారంలో ఎప్పుడూ చూడనంత మెరుగైన వృద్ధిని చూస్తారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది, లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం మీకు ఎంతో కలిసి వస్తుంది. స్థిరాస్తుల మీద, కొత్త ప్రాజెక్టుల మీద పెట్టిన పెట్టుబడులు మంచి రాబడినిస్తాయి. అలాగే గతంలో ఉన్నటువంటి ఆర్థిక నష్టాలు లేదా మీ వ్యాపార భాగస్వామితో ఉన్న సమస్యలు, విభేదాలు ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. దీనితో పాటుగా మీ వ్యాపారానికి సంబంధించిన అన్ని సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి. వ్యాపారంలో మీకు విపరీతంగా కలిసి రావటం వల్ల ఈ కాలం మీకు ఒక అద్భుతమైన కాలంగా ఉంటుంది. మీ వ్యాపార నిర్ణయాలు అన్నీ విజయం వైపు నడిపిస్తాయి. ఈ శుభ పరిణామాలు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టం చేస్తాయి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందిన విద్యార్థులకు రానున్న 2 రోజుల్లో ఇది అత్యంత మంచి సమయంగా కనిపిస్తుంది. మీరు మీ చదువులో లేదా పోటీ పరీక్షల్లో కోరుకున్నటువంటి ఫలితాల్ని ఈ సమయంలో ఖచ్చితంగా దక్కించుకోవచ్చు. దాంతోపాటుగా మీరు మరింత మెరుగైన విద్యను పొందుతారు. మీ కళల సంస్థల్లో ప్రవేశం లభించవచ్చు. మీరు ఒక మంచి అద్భుతమైన సమయాన్ని చూస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కొన్ని ఆటంకాలు అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికి కష్టపడాలి, శ్రద్ధ పెట్టాలి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ పెట్టుబడులే మీకు విజయాన్ని ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వారికి అనుకూలమైన వీసాలు, ప్రవేశాలు లభిస్తాయి. ఈ శుభ పరిణామాల కారణంగా ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు ఇకపై వ్యాపార, ఉద్యోగం, వృత్తి ఇలా ప్రతి రంగంలోనూ తిరుగులేని విధంగా చక్రం తిప్పుతారు. మీ ఆధిపత్యం పెరుగుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఇక మీ జీవితంలో గత 14 ఏళ్ల పాటు ఉన్న దరిద్రం, దురదృష్టం మొత్తం పోతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈ అపారమైన విజయం, ఆనందం ముందు జీవితంలో ఇంతకన్నా ఆనందకరమైనటువంటి క్షణాలు లేవనే విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా గ్రహిస్తారు. మీ కష్టాలు తీరినందుకు సంతోషిస్తారు. ఈ అద్భుతమైన సమయాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి రాబోయే ఈ 2 రోజులు మీరు ఆంజనేయ స్వామి వారిని లేదా మీకు ప్రీతిపాత్రమైన మీ ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఖచ్చితంగా మీకు మరింత మేలు జరుగుతుంది. ఈ శుభకాలం మీకు అన్ని విధాలుగా అదృష్టాన్ని, విజయాన్ని మరియు సంతోషాన్ని తీసుకొస్తుంది. ఇది మీ జీవితానికి ఒక నూతన ఆరంభం. ఈ శుభకాలం కేవలం వృత్తిపరమైన లేదా ఆర్థికపరమైన లాభాలకే పరిమితం కాదు. మీ జీవితంలో వ్యక్తిగత సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబంలో, స్నేహితులలో మీ భాగస్వామితో ఉన్న చిన్నపాటి అపార్థాలు, విభేదాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ మాట విలువ పెరుగుతుంది. మీ సలహాలకు, సూచనలకు కుటుంబ సభ్యులు గౌరవం ఇస్తారు. సామాజికంగా కూడా మీకు గుర్తింపు లభిస్తుంది, గౌరవం లభిస్తాయి. మీరు చేసే మంచి పనులకు నలుగురిలో ప్రశంసలు అందుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం
మెరుగుపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా, ధైర్యంగా ఉంటాయి. ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడంలో మీ నిర్ణయ శక్తి మరియు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ 2 రోజుల్లో మీరు కొత్తగా ఎవరినైనా కలుసుకోవచ్చు. వారి పరిచయం మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. అటువంటి మంచి వ్యక్తులను కలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు పడిన కష్టమే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రజల దృష్టిలో మీ స్థాయిని పెంచుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు, సహాయాలకు ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుంది. ఈ విషయం కేవలం అదృష్టం వల్ల వచ్చింది కాదు, మీ నిరంతర ప్రయత్నం మరియు నిజాయితీ వల్ల వచ్చింది. అందుకే ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించండి. మీ జీవితంలో ఇంత పెద్ద మార్పును మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాబోయే 2 రోజులు మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తాయి. కాబట్టి ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా, సానుకూల దృక్పథంతో గడపండి. ఈ శుభకాలం మీ జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని, సంపదను మరియు కీర్తిని స్థిరపరుస్తుంది. ఈ విజయాన్ని ఎవరితో పంచుకోవాలో, ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో నిర్ణయించుకోవడానికి ఈ సమయం అనువైనది. మీ కష్టంలో తోడున్న వారిని, మిమ్మల్ని ప్రోత్సహించిన వారిని మర్చిపోకుండా ఉండండి. ఈ అద్భుతమైన ఫలితాల వెనుక మీ సాహసం, మీ పట్టుదల, మీ నిబద్ధత ఉన్నాయి. మీకు లభించబోయే ఈ గొప్ప అదృష్టాన్ని కేవలం 2 రోజులకు మాత్రమే పరిమితం చేయకుండా జీవితాంతం మీతో పాటు ఉండేలాగా చూసుకోవాలంటే మీరు కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలను, పూజలను తప్పకుండా పాటించాలి. మీరు ధైర్యాన్ని పెంచుకోవడానికి, భయం లేకుండా ముందడుగు వేయడానికి మరియు ఏ కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని పొందడానికి ఈ పరిహారాలు పాటించండి. మీ రాశికి ఈ శుభకాలంలో ఆంజనేయ స్వామి వారి ఆరాధన అత్యంత శ్రేయస్కరం. రానున్న 2 రోజుల్లోనే కాకుండా ప్రతి మంగళవారం మరియు శనివారం రోజున దగ్గరలోని ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించండి. స్వామివారికి సింధూరం మరియు తులసి దండ సమర్పించండి. రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించడం అలవాటు చేసుకోండి. ఇది మీలోని మానసిక భయాన్ని తొలగించేస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది మరియు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టతను ఇస్తుంది. కష్ట సమయాల్లో లేదా ముఖ్యమైన పనులకు వెళ్లే ముందు శ్రీరామ జయం అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. రామనామం మీ శక్తిని 10 చేస్తుంది. మీ ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండాలన్నా, అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోవాలన్నా మరియు సంపద ఇబ్బంది లేకుండా పెరగాలన్నా ఈ పరిహారాలు పాటించండి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. పూజల్లో కమలం పువ్వులు లేదా ఎర్రని గులాబీలు ఉపయోగించండి. లక్ష్మీదేవికి పాయసం లేదా పాలకోవా నైవేద్యంగా పెట్టండి. మీ ఇంట్లో తులసి మొక్కను పెంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం పెట్టి పూజించండి. ఇది ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది. విష్ణు సహస్రనామం పఠించడం కూడా ఆర్థిక స్థితికి చాలా మంచిది. మీకు ఎవరైనా సహాయం చేసి ఉంటే లేదా పాత అప్పులు ఉంటే ఈ శుభకాలంలో చిన్న మొత్తంలోనైనా సరే వారికి తిరిగి చెల్లించడం ప్రారంభించండి. దీనివల్ల ఆర్థిక కష్టాలు త్వరగా తీరుతాయి. పేదవారికి, వృద్ధులకు ఆర్థిక సహాయం చేయటం కూడా శని గ్రహ అనుగ్రహాన్ని పెంచుతుంది. మీ వైవాహిక జీవితంలో లేదా ప్రేమ సంబంధాలలో అనుబంధం, అన్యోన్యత మరియు ఆనందం పెరగడానికి ఈ పరిహారాలు పాటించండి. ప్రతి సోమవారం రోజున శివాలయాన్ని సందర్శించి పార్వతీ పరమేశ్వర్లను కలిసి పూజించండి. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుంది, గొడవలను తగ్గిస్తుంది. మహిళలు మంగళగౌరిని ఆరాధించటం, ముఖ్యంగా మంగళవారాల్లో గౌరీదేవికి కుంకుమ సమర్పించటం దాంపత్య సుఖానికి చాలా మంచిది. మీ గురువులు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం దాంపత్య జీవితానికి ఒక గొప్ప రక్షణగా నిలుస్తుంది. మీ భాగస్వామితో కలిసి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. దేవుడి పటాలు లేదా విగ్రహాలను ఇంట్లో ఉంచేటప్పుడు అవి ఎప్పుడూ జంటగా ఉండేలాగా చూసుకోండి. ఉదాహరణకు లక్ష్మీనారాయణులు, సీతారాములు ఉండేలాగా చూసుకోండి. ఇది మీ ఇద్దరి మధ్య ఏకత్వాన్ని సూచిస్తుంది. ఈ రాశి వారికి లభించే ఈ అదృష్ట ఫలితాలు మీ కష్టానికి తగిన ప్రతిఫలం. ఈ అదృష్టాన్ని నిలుపుకోవడానికి విశ్వాసము, ధర్మ, సమయపాలన చాలా ముఖ్యం. రానున్న ఈ 2 రోజులు ఆంజనేయ స్వామి వారిని లేదా మీ ఇష్టదైవాన్ని భక్తితో పూజించండి. అయితే ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కనుక అందులో రాణించే అవకాశాలు ఉంటాయి.
కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు, కొంతమందికి కాస్త టైం పట్టవచ్చు. కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నారు. వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి. అయితే కొంతమంది చేసే పొరపాటు ఏమిటి అంటే అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు. అయితే దాని గురించి కొంతవరకైనా మీకు అవగాహన ఉండాలి. ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలి అనుకుంటే కనుక మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా అంటే వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్తో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు సాగండి. అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో ఐశ్వర్యం పొందుకోవడానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవాలి. ఇక మరొక మార్గం ఏమిటి అంటే కనుక వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తి. ఈ రాశి వారికి వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది. వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు. వాటి ద్వారా ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉన్నట్లయితే కనుక వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు, డబ్బులు ఖర్చు చేస్తారు, కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశి వారు దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. అంటే మీరు ఐశ్వర్యం పొందుకోవడానికి వంశపారంపర్యంగా మీకు వచ్చేటటువంటి ఆస్తి కూడా ఒక మార్గం అని చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక మరొక మార్గం ఏమిటి అంటే గనుక ఉద్యోగ జీవితం. చిన్నదైనా లేదా పెద్దదైనా ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు. అంటే చాలామంది చేసే పని ఏమిటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు. ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారు అంటే ఉదాహరణకు ఒక 40 లేదా 50 సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంది, బయటికి వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు. మరి కొంతమంది ఇది సరిపోతుందిలే అని సర్దుకుపోవటం, ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు. కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి. అలాగని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేము. అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవటం అలవాటు చేసుకుంటే మాత్రం ఏదీ సాధించలేము. మీరు పురోగతి కావాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు. కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకుని వస్తాడు. వాటిని సద్వినియోగం చేసుకోవటమా దుర్వినియోగం చేసుకోవటమా అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశివారికి ఉన్నాయి. కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి. మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించుకోండి.